హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే షాపింగ్ అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. ఇంకా యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలన్నమాట, బట్ నాకు టైం కుదరక నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తే ఏంటి, మీరు అయితే వీడియో చూస్తూనే ఉన్నారు కదా, కొంచెం మేనేజ్ చేయడం కష్టమైపోతుంది గైస్. అందుకని చెప్పేసి అన్ని వీడియోస్ పెట్టడానికి లేట్ అయిపోతుంది అనమాట. బట్ అన్ని వీడియోస్ అయితే పెడదాము. ఇంకా మేమైతే మా మమ్మీ, మా డాడీ, నేను ఇంకా మా చెల్లి అయితే షాపింగ్‌కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా మమ్మీ ఫోన్‌కి స్క్రీన్ కార్డ్ వేయించామన్నమాట ఇక్కడ. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇంకా తర్వాత అయితే మేము వెళ్ళేపటికి 3 అట్లా అయిపోయింది. ఇంకా అయితే ఆకలేసేస్తుంది. కాబట్టి మేము ఇక్కడ బస్ స్టాండ్ బయట హోటల్ ఉంటే ఇంకా అక్కడ లంచ్ చేసేసాము. ఎందుకంటే షాపింగ్ చేయాలంటే కొంచెం శక్తి కావాలి కదా, అదే ఎనర్జీ కావాలి. కాబట్టి కొంచెం తింటే ఎనర్జీ వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్ అనేది ఏదైనా వెళ్తే ముందు మంచిగా దట్ మీరు అన్ని షాప్స్ కవర్ చేయగలుగుతారు. ఇంకా మేమైతే ఇక్కడ ఆటో బుక్ చేసుకుని అయితే మేము వెళ్ళాలనుకుంటున్న చోటుకి అయితే వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము. నాకు పెద్దగా ఏం నచ్చలేదు, ఎందుకంటే నాకు ఒక ఐడియా అయితే లేదు అసలు ఏ డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి. ప్రతిసారి అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అనేసి అనుకునేదాన్ని. బట్ ఈసారి అయితే ఏం తీసుకోవాలన్నా ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ వీళ్ళు ఏదో మోడల్స్ చూపిస్తుంటే అవి ట్రయల్ వేశాను. అండ్ నాకు ఏం నచ్చలేదు. సో దట్ మేము వచ్చేసాము. నెక్స్ట్ వేరే షాప్స్కి వెళ్దాం అని చెప్పేసి, అంటే ఒక్క చాటే చూసి మనం డిసైడ్ అవ్వలేం కదా. సో దట్ ఒక 3-4 షాప్స్ తిరిగితే మనకి కొంచెం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ అయితే వేరే షాప్కి కూడా వెళ్ళామన్నమాట. నాకు ఇంకా అప్పుడు ఒక ఐడియా వచ్చింది. నేను ఈసారి సింపుల్గా ఒక షరారా లాంటి టైప్లో తీసుకున్నాము అనేసి. బట్ నాకు ఇక్కడ చూస్తేనేమో ఉంటేనేమో వర్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట, లేదా సింపుల్గా ఉంటుంది. మరీ సింపుల్గా ఉండకూడదు, మరీ అంత హెవీ వర్క్ వద్దు అనమాట. నేను ఆ ఐడియాలో ఉన్నాను. బట్ నాకు అట్లాంటివి ఏం దొరకలే. ఇంకా మా అందరికీ ఎనర్జీ ఫుల్ డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మేమైతే ఇది జ్యూస్ తాగుతున్నాము. కొంచెం రిలాక్స్ అయినట్టు కూడా ఉంటది కదా. ఇంకా ఈ రోడ్లో ఇది బీసెంట్ రోడ్ అన్నమాట, మీ అందరికి తెలిసే ఉంటది. ఇంకా ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ లో తిరగని షాప్ అంటూ ఏది లేదు. అన్నీ అయితే కవర్ చేసాము. అన్ని మోడల్స్ డ్రెస్సెస్ అన్నీ చూసేసాను. ఇంకా నేను ఒకటైతే అనుకున్నాను, ఇంకా మళ్ళీ నా మనసు అయితే హాఫ్ శారీ మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ హాఫ్ శారీ నుంచి ఇంకో డ్రెస్ మీదకి అట్లాగా అయితే ఫైనల్గా ఒక డ్రెస్ తీసుకున్నాను. అందుకని చెప్పేసి నా ఫేస్ అట్లాగా లైటింగ్తో వెలిగిపోతుంది. అండ్ నెక్స్ట్ దాని మీద ఇయర్ రింగ్స్, అలాగే ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే పానీపూరి తినడానికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మొత్తం అయిపోయింది, ఏం కావాలో అన్నీ కొనేసుకున్నాను. ఇంకా బర్త్డే డ్రెస్తో పాటు ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా కొనేసుకున్నాను అన్నమాట. ఫుల్ హ్యాపీ. ఇంకా జ్యువెలరీ అవన్నీ కొనేసుకున్నాను. ఇంకా ఫుల్గా కడుపు నిండా అయితే పానీపూరి తినేసాం అన్నమాట. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. బర్త్డే డ్రెస్ గురించి ఆలోచించకుండా మంచిగా అయితే ఇంకా చూసారు కదా, ఇవి అయితే నా చేతిలో ఉన్నవి కొన్నే అన్నమాట. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి దగ్గర కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళవి కూడా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అసలు ఏం కొన్నాము ఏంటని చెప్పేసి. ఈ వీడియోలో మీకు మొత్తం షాపింగ్ చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇది పల్పి, ఇది జ్యూస్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా ఊరు వెళ్ళిపోవడమే ఆలస్యం. ఇంకా నేను ఇక్కడ బస్ స్టాండ్లో అయితే మా చెల్లిని అండ్ మా మమ్మీని అయితే ఆట పట్టిస్తున్నాం అన్నమాట. మంచిగా బస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈలోగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే నేనే అన్నమాట.
ఇంకా నెక్స్ట్ అయితే బస్ వచ్చేసింది. మేమైతే ఫుల్ ఫన్ చేసాము. అలాగే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ షాపింగ్ కూడా అయిపోయింది. సో దట్ నెక్స్ట్ నేను నా బర్త్‌డే వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను. వెయిట్ చేయండి.